ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 44 వచనం నుంచి 48 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొంది, ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండిరి. అందుకు పేతురు, మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతనిని వేడుకొనిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో ఎంత అద్భుతమైన విషయం మనం చూస్తున్నాం. ఆ ముందు వాక్య భాగంలో పేతురు అంటాడు కదా, దేవుడు పక్షపాతి కాడు. ఏ జనములోనైనా నీతిగా ఉండి భయభక్తి కలిగి ఉండి తనకిష్టమైన వారుగా జీవిస్తే దేవుడు వారిని అంగీకరిస్తాడని. ఇక్కడ పేతురు వాక్యం బోధించినప్పుడు విచిత్రమైన అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంది. వీరెప్పుడు యేసే గురించి అంత చక్కగా వినలేదు. ఎందుకంటే వీరందరూ అన్యులు, రోమియోలు, ఆయా భాషలో మాట్లాడేవారు అక్కడ ఉన్నారు. పేతురు వారితో మాట్లాడుతూ దేవుని వాక్యం స్పష్టంగా బోధించినప్పుడు యేసుప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ తనకు తాకి యేసుప్రభు అంటారు, మీరు భూదిగంత వరకు సాక్షులుగా ఉండాలని. ఈయన కైసరియలో ప్రభు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఉన్నట్టుగా సాక్ష్యము రుజువు పరిచి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ నిశ్చయంగా స్థలానికి వచ్చి వారిని దర్శిస్తాడు. ఇక్కడ ఆ ఇంట కూడి బోధ వింటున్న ప్రజలందరూ ఎంతమంది అనేది మనకు తెలియదు, కానీ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ ఇంట కూర్చున్న ప్రజలందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. అద్భుతమైన విషయం. దేవుని వాక్యం వింటే పరిశుద్ధాత్మ వస్తాడా? ఎస్. మనం ఎప్పుడైతే మన మనస్ఫూర్తిగా దేవుని మాట వింటామో, మన మనస్సును తెరిచే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలను తాకడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ అదే సంఘటన జరిగింది. వీరందరూ దేవుని బోధ వింటుండగానే వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ వారి మీదికి రావడం వెంటనే వారందరూ అన్య భాషలతో మాట్లాడడం అద్భుతంగా జరుగుతూ ఉంది. చూడండి, అపోస్తలుడు పేతురు అంటున్నాడు, మనము సున్నతి పొందిన వారము, వీరు సున్నతి పొందని వారు. వీరికి ఉన్న ఆలోచన ఏంటంటే, సున్నతి పొంది పరిశుద్ధంగా ఉన్నటువంటి మా మీదికే పరిశుద్ధాత్మ వస్తాడని అనుకున్నారు. ఎందుకంటే యూదులు తమ 8వ దినాలని సున్నతి పొందేవారు. సున్నతి పొందినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు, వారే దేవుని దృష్టికి ఇష్టమైన వారు, వారే దేవునికి ప్రియమైన వారని వారి అంచనా. కానీ భయభక్తి కలిగి నీతి క్రియలు జరిగించి దేవుని దృష్టికి మంచి పనులు చేసే ప్రజలు ఎవరు ఎక్కడున్నా సరే దేవుడు వారంటే ఇష్టపడతాడు. ఇక్కడ
కొర్నేలి ఇంట్లో ఉన్న కైసరియా ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని మాటలు వింటూనే ఎంతగానో హృదయంలో యేసు ప్రభువు యొక్క శిలువ మరణం గురించిన మాట విన్నప్పుడు స్పందించబడ్డారు. కంట నిండా కన్నీళ్లు పెట్టుకొని, గుండె నిండా ఎంతో ఆవేదన చెందిన వారే, అయ్యో ఆ యేసు ప్రభువును ఈరోజు మేము అంగీకరిస్తున్నామే, ఆయన ఉంటే మేము ఎంతగా ఆయన నమ్మి ఉండేవారమే అని వారు తనను నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చి వారిని అభిషేకించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ వారిని తాకిన వెంటనే అక్కడ సున్నతి లేకపోవడం అనే సంగతి కాదు. సున్నతి పొందకపోయినా సరే పేతురు అంటున్నాడు, అయ్యో మనం కదా సున్నతి పొందిన వారము, వీరు అసలు సున్నతి పొందలేదు కదా, వీరు అన్యజనంగము కదా, వీళ్ళు రోమియులు కదా. అక్కడ పేతురుతో పాటు వచ్చిన కొంతమంది యొప్ప నుంచి వచ్చిన విశ్వాసులు చూస్తున్నారు. పేతురు అంటున్నాడు, ఎంత విచిత్రంగా ఉంది కదా, వీళ్ళు సున్నతి పొందకపోయినా పరిశుద్ధాత్మ వరం వారి మీద కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ వరంతో వారు నింపబడ్డారు, భాషలు మాట్లాడుతున్నారు. వీరు బిభ్రాంతికి గురి అయ్యారు, ఆశ్చర్యపైపోయాడు. ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ అక్కడ కార్యములు చేయడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ మంట అక్కడ వారు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి అద్భుతమైన అనుభూతి వారు గమనిస్తున్నారు. దేవుడు మహిమగల కార్యములు అక్కడ చేశాడు. దేవుని మాట ఎక్కడైతే మనం మనస్ఫూర్తిగా వింటామో, దేవుని వాక్యం ఎక్కడైతే మనం మనస్ఫూర్తిగా ధ్యానించి లక్ష్యం ఉంచుతామో, పరిశుద్ధాత్మ వరం అక్కడ కుమ్మరించబడుతుంది. ఇది యోబేలు గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ప్రవచనం. ఈ దినములైన తర్వాత నేను సకల ప్రజలపైన నా ఆత్మ కుమ్మరిస్తాను. అక్కడ యూదులు అని, ఇశ్రాయేలునని లేదు, సమస్త దేశంలో ఉన్న సకల ప్రజలపైన తన నామమందు విశ్వాసం ఉంచేటట్లు వారి అందరిపైన తన ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ తన ఆత్మ వారిపైన కుమ్మరించినప్పుడు అందరూ అన్య భాషలతో అద్భుతంగా మాట్లాడడం ప్రారంభించారు. వీరు ఆ అన్య భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ పేతురు వారికి ఆ మాట చెప్తూ, పేతురు అంటున్నాడు, మనవలనే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకము చేయగలడా? ఎంత గొప్ప విషయం అండి. పరిశుద్ధాత్మ పొందినటువంటి వీరు బాప్తిస్మం పొందడానికి ఎవరైనా నీళ్లను ఆటంకం చేస్తారా? ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం కదా, మన భారతదేశంలోనే రకరకాల విధమైనటువంటి ఆటంకాలు పెడుతున్నారు. ఈ స్విమ్మింగ్ పూల్లో బాప్తిస్మం ఇవ్వకూడదు, ఈ నదిలో మా పుష్కరాల దగ్గర బాప్తిస్మం ఇవ్వకూడదు, ఈ స్థలంలో బాప్తిస్మం ఇవ్వకూడదు అని ఆంక్షలు విధించి బాప్తిస్మం కోసం అనేక ఆటంకాలు. కొన్ని ప్రదేశాల్లో అయితే పోలీస్ పర్మిషన్ ఉందా, డిక్లరేషన్ ఫామ్ ఉందా, మేము నమ్ముతాము, మేము దేవునికి నమ్మి బాప్తిస్మం తీసుకుందామని డిక్లరేషన్ ఫామ్ ఉందా? ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో వారు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ కొర్నేలి ఇంట్లో ఎలాంటి డిక్లరేషన్ ఫామ్ కాదు. అది అన్య ప్రదేశాలు కనుక పేతురు అడుగుతున్నాడు, ఎవరైనా నీళ్లను ఆటంకం చేస్తాడా? బాప్తిస్మము తీసుకోకుండా ఆపుతారా అని అడిగినప్పుడు వారు ఏమాత్రం కూడా ఆటంకము చెప్పలేదు. పేతురు అంటున్నాడు, యేసు క్రీస్తు నామములో వారందరూ బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాడు. వారందరికీ ఆ దినాన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇచ్చాడు. యేసు ప్రభువారు చాలామంది ఈ మాటలను బట్టి
రకరకాలుగా బోధన చేస్తారండి. బైబిల్ను మన ఇష్టానుసారం వక్రీకరించకూడదు. యేసు ప్రభు ఏం చెప్పాడో అది చెప్పాలి. పేతురు ఇక్కడ ప్రసంగం చేస్తూ ఆయన బోధించిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుంటారా అని ప్రశ్నించాడు. కానీ వాస్తవానికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన ఎలా ఇచ్చుంటాడు? యేసు ప్రభు వారు తనకు ఆజ్ఞాపించినటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్న మాట ప్రకారంగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు బోధించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వబడి. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ ఆయన వారికి బోధించి చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందడానికి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అన్నప్పుడు వారు వచ్చారు. కాకపోతే పేతురు యేసు తనకు ఆజ్ఞాపించిన మాట చొప్పుననే ఇచ్చి ఉంటాడు. కాకపోతే వారికి బోధించాడు, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మము తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకోవాలి అని. ఆ రోజు వారందరికీ బాప్తిస్మం ఇచ్చి కొన్ని దినాల వరకు వారి మధ్య ఆయన పరిచర్య చేస్తూ ఉండినట్లుగా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని దినాలు వారి మధ్య ఉన్నాడు. యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొంది అక్కడ ఆయన బోధ వింటూ వారి మధ్య ఆయన కొంతకాలం ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయ సంఘాలు స్థాపించే అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రారంభించున్నాడు. సకల ప్రజలలో క్రీస్తు నామం ప్రకటించబడాలి. అది పేతురు అయ్య గారి ద్వారా ప్రారంభమైంది. అన్యజనులకు సువార్త, అన్యజనుల మధ్య దేవుని సంఘ స్థాపన, అది ఈరోజు క్రొత్తగా ప్రారంభించబడింది కాదు. యేసు ప్రభువారి ఆ దినాల్లోని 2000 సంవత్సరాలకు పూర్వమే పేతురు ప్రారంభించిన పరిచర్య ఇది. కనుక రండి, మనం కూడా తలలోంచుకొని ప్రార్థన చేసి నమ్మే ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా జీవించేలాగున, అందరిలో అన్యోన్యత ఉండేలాగున ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ఈ అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్వసించిన వారు ప్రభువా ఏకాగ్రతతో మీ వాక్యముని విన్న వారిపైన ఆత్మ కుమ్మరిస్తున్నారు. అలాగే నమ్మిన వారు బాప్తిస్మం పొందాలని పేతురు ద్వారా మాకు తెలియచేశారు. బాప్తిస్మము రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత, భాషలో మాట్లాడే అనుభవము, ఆత్మీయ జీవితాలు క్షమాభివృద్ధి ప్రతి బిడలు కలిగి ఉండడానికి కృపదాయిచ్చేయమని ఈ వాక్యం ద్వారా ప్రతి బిడలు ఆత్మీయ మేలు పొంది మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులై ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.